మాట్లాడి నాతోటి మెసేజ్ల ద్వారా ప్రతిసారి మరి ఆయనకంటే ఎక్కువ అందరు నా గురించి బాగా వరి అయిపోయారు. చాలా ప్రేమ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ప్రేమకి ఎంతోమంది ప్రార్థన చేశారు. అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేశారు, బాగా పుడతారు అని అన్నారు. మీ అందరి ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల బాగా పుట్టాడు. మరి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అందరు ఎంతో ప్రేమతోటి ఎవరికి వచ్చింది వాళ్ళు నాకు పంపించేవాళ్ళు. నేను అన్నీ తిన్నాను, మీరు పంపించి బాబు కూడా తిన్నాడు. సో మరి ఎన్నో అపాయాల నుంచి దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడి ఈరోజు ఇలా ఆనందంతో మా ఫ్యామిలీని కంప్లీట్ చేశారు ఏసయ్య. అందులో బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఫస్ట్ టైం అండి బాబుని ఇలా అవుట్డోర్స్ తీసుకురావడం, కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు. మరి నేను గ్రీటింగ్స్ దేనికి ప్రిపేర్ అవ్వలేదండి. అసలు వద్దామా రావద్దా అనుకుని ఉన్నాము. బాబుతో నైట్ 2 అయిపోయింది మేము పడుకునేటప్పటికి, అందుకని చాలా లేట్గా వచ్చాము. మరి వెరీ హ్యాపీ అండి. మరి ఆశలత గారు మీ మ్యారేజ్ మీద రాలేకపోయాను. కంగ్రాచులేషన్స్ సార్ కూడా, కంగ్రాచులేషన్స్. ఐ కుడెంట్ అటెండ్ యువర్ మ్యారేజ్, బట్ మేము విత్ పిక్స్ చూసాను. చాలా క్యూట్గా ఉన్నారు, క్యూట్ కపుల్. పిహెచ్సి మరి ఆండ్రూ సార్ ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు వేరే ప్లేస్లో డెప్యుటేషన్ వేశారు అని చెప్పారు నాకు. అప్పుడు ఆయనకంటే నేను చాలా ఫీల్ అయిపోయాను. అదేంటి మళ్ళీ ఇంకెళ్ళవా తాడి మళ్ళీ అన్నారు. లేదు ఇంకా చాలా దూరం కదా, రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకెళ్ళను అంటే నేను చాలా బాధపడిపోయాను. అయ్యో అందరూ చాలా మనకి ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళందరూ, మరి ఆయనకి ఇబ్బంది అంత దూరం నుంచి రావడం వెళ్ళడం. నేను ఎక్కువ ప్రేయర్ చేసేదాన్ని, తొందరగా ఆయన హీల్ అయిపోవాలి, మళ్ళీ తాడిమల్లకి వెళ్ళాలి అని. నేను చాలా ఈయన ఎందుకు తాడిమల్లకి అన్నావు, ఇక్కడ దగ్గర అయితే నేను చక్కగా మీతో ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు అనేవాళ్ళు. కానీ ఎందుకో నాకు తెలియని మంచి బాండ్ అయిపోయింది మీ అందరితోటి. అందరూ చక్కగా ప్రేమగా ఉండడం, ముఖ్యంగా అందరు కలిసి ఇలా ప్రేయర్స్ చేసుకుని చాలా రేర్ అండి. ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ వర్క్ ప్లేస్లోనూ ఇలా ఉండదు. అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఇలా అందరు కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడము, ఏక మనసు కలిగి ఉండడం, ఇది చాలా రేర్ ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా. మరి దేవుడి దేవల్ల మీరు అందరు చక్కగా ఇలాగ చేసుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మరి లాస్ట్ టైం నేను ఏదో మెసేజ్ అప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా అలా వచ్చేసాను నేను. ఇది నిజంగా దేవుడు మా అందరి జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క మిరాకిల్. ఇప్పుడు మన యూడిసి గారు చెప్పారు, అలా ఇప్పుడు ఒక్కొక్కరు లేపి మీకు ఏం జరిగింది ఈ సంవత్సరం, లేకపోతే ఇంతకుముందు ఏం జరిగిందంటే ఎంతోమంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, గంట అయినా మాట్లాడతారు, గంట పైన మాట్లాడేస్తారు. అలా ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మన దేవుడు చేశారు. అయితే ఈ క్రిస్మస్ రోజు నేను ఒక పాయింట్ చెప్తానండి. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు తన మనందరినీ ప్రేమించి తన కుమారుడిని మన కోసం పంపించారు ఒక గిఫ్ట్గా, అంతే కదండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన మన ముందున్నారు ఆశలత గారు, ఆవిడ హస్బెండ్ ఆయన ఏమంటారంటే ఆశలత గారు దొరకడం నాకు గాడ్స్ గిఫ్ట్ అంటారు. ఈవిడేమంటారు ఆయన దొరకడం నాకు గాడ్స్ గిఫ్ట్. మాకేమో మా బాబు పేరు జాషువా అని పెట్టామండి. జాషువా దొరకడం, జోనా దొరకడం గాడ్స్ గిఫ్ట్. అలా మీరు కూడా అలాగే అనుకుంటారు కదా, ఈవిడ దొరకడం నా దేవుడు ఇచ్చిన బహుమానం అని. అయితే మన ఎవ్రీడే లైఫ్లో అంటే మన రోజు మీరు పిహెచ్సికి వస్తారు, లేకపోతే ఇంటికి వెళ్తారు, బంధువులు కలుస్తారు, స్నేహితులు కలుస్తారు, ఇంటి పక్క చుట్టుపక్క వాళ్ళందరితోటి మీరు మీట్ అవుతారు. మనం ఎలా ఉన్నాం, పక్క వారికి బహుమానంగా ఉన్నామా లేదా? ఈవిడతోటి నాకు ఫ్రెండ్షిప్ చేయడం, లేకపోతే ఈవిడ పరిచయం అవ్వడం నాకు చాలా ఒక పెద్ద బ్లెస్సింగ్ అండి అని మన గురించి చెప్పుకుంటున్నారా లేదా? అదొక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనకి ఇతరులకి ఒక ఇబ్బందికరంగా ఉన్నామా బాబు, ఈవిడతో మాట్లాడడం కంటే పక్కన వెళ్ళిపోవడం బెటర్ అని కొంతమంది అనుకుంటారు. అలా ఉండకూడదు. క్రైస్తవులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఈవిడతో 2 నిమిషాలు కూర్చుంటే భారం అంతా పోయినట్టు ఉంటుందండి అన్నట్టు ఉండాలి. అదే దేవుడి ప్రేమ. ఇందాక అన్నారు కదా మేడం కూడా, బైబిల్ చదివేసి పాటలు పెట్టేసి బైబిల్ పట్టుకుని ఉంటేనే కాదండి, మన చేతుల్లో మనం చూపించాలి. మనం ఒక బహుమానంగా ఉండాలి. దేవాతి దేవుడు ఎలాగైతే తన కుమారుడిని ఒక బహుమానంగా ఈ లోకానికి, ఒక క్రిస్టియన్స్ కోసమో ఇంకెవరి కోసమో కాదు కానీ అందరి లోకంలో ప్రతి ఒక్కరి కోసం ఒక బహుమానంగా పంపించారు, ఒక రక్షణకి. అలాగే మనం కూడా ఒక వెలుగుగా ఉండాలి, ఒక బహుమానంగా ఉండాలి ఇతరులకి. మన హస్బెండ్కో, మన భర్త గారికో, మన పిల్లలకో, లేకపోతే మన భార్యకో, మన బంధువులకో బహుమానం కాదు కానీ మనం ఎవ్రీడే మనం ఎవరినైతే కలుసుకుంటున్నామో వాళ్ళకి ఒక బ్లెస్సింగ్గా ఉండాలి, ఒక దీవెనగా ఉండాలి, ఒక బహుమానంగా ఉండాలి. వాళ్ళు కొంతమంది అంటారు, ఆ డాక్టర్ గారు చేపట్టుకుంటే చాలండి మా రోగాలన్నీ పోతాయి అని. నిజంగా రోగాలన్నీ పోవండి చేపట్టుకుంటే, కాకపోతే వాళ్ళకి అది ఒక సైకలాజికల్గా క్రియేట్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు చెప్పే మాటల ద్వారా, వాళ్ళు చెప్పే ధైర్యం ద్వారా
మరి మనం కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఎన్కౌంటర్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషిని చూడగానే వాడు హ్యాపీగా ఉన్నాడా సాడ్గా ఉన్నాడని మనం చెప్పలేమండి. ఎందుకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళందరికీ ఉంటాయి. కాకపోతే కలవగానే చిరాకులు పరాకులన్నీ పక్కన పెట్టేసి సంతోషంగా పలకరించుకోండి. ఉన్న కొద్ది సమయం ఒకరితో ఒకరు గడపండి. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు వచ్చేసాక కూడా అందరికి ఎలాగైపోయిందంటే లైఫ్ అనేది చాలా చిన్న జీవితం. మరి అందులో కక్షలు కార్పణ్యాలు అగౌరవపరచుకోవడాలు ఇవన్నీ అనవసరం అండి. ప్రేమ, ఒకరితోటి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరు గౌరవించుకోవాలి. బైబిల్ చెప్పేది ఇదే కదండి, వెలుగుగా ఉండమన్నాడు దేవుడు, ఇతరులకు దీవెనకరంగా ఉండమన్నాడు, ఆనందాన్ని సంతోషాన్ని పంచిపెట్టమన్నాడు. మరి మనం ఎంతమందికి ఆనందాన్ని ఇస్తున్నాం, ఎంతమందికి సంతోషం ఇస్తున్నాం, ఇది మనం ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ఒక